ధనుర్మాసం తిరుపావై పాసురాలు పాసురం 6 భావార్థం. ఈ వ్రతం యొక్క దివ్యమైన అనుభవమును అందరితో సమిష్టిగా అనుభవించుటయే శ్రేయస్కరమైన దగుటచే తక్కిన వారినందర్ను మేల్కొల్పి వారితో కలిసియే అనుభవింతుము. క్రమముగా నొక్కొక్కరిని లేపెదము. 2 తెల్లవారి నదంటుకు పక్షులు కిలకిల రావముల నొనచుచు కదలిపోవుచున్నవి సుమ. ఆ పక్షుల యొక్క రాజగు గరుడుని కూడా స్వామియగు శ్రీమన్నారాయణుని కోవెలయందు ఆరాధన యొక్క సమయమును సూచించి ఉన్నత సమయ శంఖారావం స్వచ్ఛముగా పెద్దగా రమ్మని ఆహ్వానించుచున్నది. ఏమో ఈ చిన్ని పిల్ల వినపట్టలేదా? లేచి రమ్ము, మేమెట్లా లేచి వచ్చినామో తెలియనా? పూతన రాక్షసి యొక్క వక్షములందుగల విషం ఆరగించి దొంగబండి రీతిగా సంహరింపదలిచిన శకటాసురుని యొక్క కీళ్ళన్నీయు ఊడిపోవునట్లుగా శ్రీపాదములు చూసినటువంటి మన శ్రీకృష్ణుడు ఆ క్షీరసాగరమందు ఆదిశేషునిపై యోగనిద్ర నొందించుచున్న జగత్కారుడని మన గోశాలయందున్న ముని సమూహములు యోగాభ్యాసం ఆచరించు వారిలో కూడా ఆ శ్రీకృష్ణుని తమ తమ యొక్క మనములందు అంతర్యాముగా చూచుకొనుచు ఆ మనసులోని స్వామికి శ్రమ నొందని రీతిగా మెల్లగా లేచి హరి హరి అని స్తోత్రం అనరింపగా వీరందరి యొక్క గొంతులు పెద్ద ధ్వని అయి మా మనసులందు చల్లగా ప్రవేశించి లేపివేసినది. ఇప్పుడు నీవును విని ఉంటివి కనుక లేచి రావమ్మా.